వరద ముంపు నుంచి వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మధ్యాహ్నం వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద వల్ల తీవ్ర నష్టం జరిగిందని, నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సిబ్బంది నిత్యం శ్రమిస్తున్నారు అంటున్న వరంగల్ మున్సిపల్ కమిషనర్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. 24 గంటలు వరద ఉధృతిలో ఉన్నటువంటి వరంగల్ నగరం ఇప్పుడు కోలుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు సీఎం వస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, వరంగల్ నగర పరిస్థితి ఎలా ఉంది అనేది మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, వరంగల్ నగర పరిస్థితి ఎలా ఉంది? ట్రైల్ సిటీలో మున్సిపల్ కమిషనర్ గా మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు కదా, ఎట్లాంటి సిచ్యువేషన్? మీరు కూడా చూడొచ్చు, మనకు చాలా వరకు డ్యామేజ్ అయింది. మన మెయిన్ రోడ్స్ మొత్తం కొట్టుకుపోయింది. డ్రైనేజెస్, వాటర్ పైప్ లైన్ అండ్ ప్రైవేట్ పర్సనల్ లాస్ తో ఇట్ ఈస్ ఇప్పుడు ఇన్యూమరేషన్ స్టార్ట్ చేయాలి. ఇట్ ఈస్ టూ మచ్. వాళ్ళకి కార్స్ మొత్తం ఖరాబ్ అయింది. ఇక్కడ చెప్పిన వాళ్ళ వర్క్ షాప్ లో ఉన్న వాళ్ళకి మొత్తం మషీన్స్, చిన్న చిన్న మషీన్స్ ఖరాబ్ అయింది. సిమెంట్ బస్తా ఉంటే అదే మొత్తం వాటర్ వల్ల ఖరాబ్ అయింది. సో లాస్ ఇస్ టూ మచ్. మా వాళ్ళు కూడా ఎంత వరకు పాసిబుల్ ఉంటే రిస్టోర్ టు నార్మల్సీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం గారు ఎప్పుడు రాబోతున్నారు? ఈ రోజు మధ్యాహ్నం సీఎం గారికి రావడానికి ప్లాన్ ఉంది. నష్టం ఏమన్నా అంచనా వేయగలిగారా? డ్యామేజ్ ఎంత జరిగిందని లెక్కలు చేశారు? దాదాపు మనకు టెంపరీ రిస్టోరేషన్స్ కోసం కూడా ఆల్మోస్ట్ 55 crores వరకు లాస్ అయింది అంటున్నాను. అండ్ కొన్ని పర్మనెంట్ మెజర్స్ లైక్ ఈ బండ్ మొత్తం డ్యామేజ్ అయింది, ఆ బండ్ పర్మనెంట్ గా రీస్టోర్ చేయాలి. ఇట్లాంటి కూడా కొన్ని నాలా ఉన్నాయి. వడ్డేపల్లి నుంచి గోపాల్పూర్ వచ్చిన నాలా అది చాలా నారో ఉంది, వైడెన్ చేయాలి. సో ఇట్లాంటి కొన్ని వర్క్స్ ప్రపోజ్ చేసి అరౌండ్ 350 crores దాకా మనము పర్మనెంట్ మెజర్స్ కోసం రిక్వెస్ట్ పెడుతున్నాం. సీఎం గారు నోటీస్ ఏం తీసుకోబోతున్నారు అంటే ఇక్కడ ఎట్లా అసలు ఆ చెరువు తెగడానికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం ఉందని బాగా ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనా మేడం? నో అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా ఎప్పుడు నుంచి వర్షం ఉంది, వాళ్ళు పని చేస్తున్నారు. సీఎం సార్కి ఫస్ట్ ఏరియల్ సర్వే ఉంటుంది, దాని తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఆయనకి కూడా అంత దృష్టికి తీసుకువెళ్తాము. 300 crores పైగా డ్యామేజ్ అయిన నివేదికలు ఇవ్వబోతున్నారా మేడం? అది పర్మనెంట్ మెజర్స్ కోసం, టెంపరీ రిస్టోరేషన్స్ కోసం అరౌండ్ దాదాపు 50 crores దాకా డ్యామేజ్ అయింది. అంటే ఒకరికి ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది అనుకున్నారు? సీఎం గారికి ఏం ప్రపోజల్ చేయబోతున్నారు? అది మన చేతిలో కాదు, అదే ఎన్యూమరేషన్ చేసినాకనే చెప్పగలుగుతాము. ప్రస్తుతం చూడొచ్చు, డ్యామేజ్ కి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అలాగే సీఎం వచ్చిన తర్వాత తక్షణ సహాయంగా 55 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు చాలా మందికి లక్షల్లో నష్టపోయారు. ఇంకా సామాన్య జీవనం అంటే స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు దాదాపుగా 50,000కు పైగానే నష్టపోయారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు సీఎం గారు దృష్టిలో పెడతాము. ఆయన ఏమి నష్టపరిహారం ఇస్తారో తెలియదు. మొత్తం 350 కోట్లకు శాశ్వతంగా ఇక్కడ ఈ వరద ముంపు పోవాలి అంటే 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే నాలాల విస్తరణ పనులు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చెరువు కట్ట ఏదైతే తెగిపోయిందో దాన్ని ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నామని చెప్తున్నారు. చాలా డ్యామేజ్ ఉంది కాబట్టి ఈ నివేదికలన్నీ కూడా సీఎం చెప్పబోతున్నాం. సీఎం ఇక్కడికి మధ్యాహ్నం వస్తారు. ఆ తర్వాత 2 ప్రాంతాల్లో చూసి తర్వాత ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగిందో వాటినన్నింటినీ ఫోటో ఎగ్జిబిషన్లో ఆయనకు వివరాలు వెల్లడించిన తర్వాత ఆయన అభివృద్ధికి సంబంధించి నివేదికలు, నష్టపరిహారానికి సంబంధించినటువంటి నివేదికలు ఆయనకి ఇస్తాం. ఆయన ఏం ప్రకటిస్తారో చూడాలి అని కమిషనర్ చెప్తున్నారు. దాదాపు 55 కోట్లకు సంబంధించినటువంటి డ్యామేజ్ తక్షణ సాయం కోరబోతున్నట్టుగా నివేదికలు ఇస్తున్నట్టుగా మున్సిపల్ కమిషనర్ చెప్పారు. వాజిద్ తరుణ్ కుమార్.